One of the biggest celebrations of all time. Pawan Kalyan, one of the biggest comebacks of all time. ఇది one of the history లో నిలబడే all time సినిమా ఇది. ఎన్ని కోట్లు కొట్టొచ్చు? 1000 కోట్లు కొట్టినా కూడా తక్కువే సార్. ఇంటర్వెల్ అయితే అసలు బట్టలు చింపుకోవాలండి. మీరైతే ఒక జత బట్టలు తీసుకొని పోండి సార్. అదొక్కడే తక్కువ సార్. ట్రోల్ చేసే వాళ్ళు ఏందన్న, వాళ్ళు ఏం చాతకాక ఏం చేసేటోళ్ళు. నాకైతే బాగా నచ్చింది అన్న సినిమా. సో నేను ఎంటర్టైన్ అంటే మన సినిమాకి వచ్చే దేనికి నవ్వుకోవాలి, ఎంటర్టైన్ అవ్వాలి. చక్కగా ఫ్రెండ్స్తో వస్తే ఒక మంచి ఎంటర్టైన్మెంట్, ఎక్కడ కూడా మనకి బోర్ కొట్టిద్ది అనేది లేకుండా ఫుల్ ఆన్ ఎంటర్టైన్మెంట్ వేలో తీసుకెళ్లారు సినిమాని. చాలా బాగా డ్రైవ్ చేశారు అండ్ ఓవరాల్ కంటెంట్ వాజ్ గుడ్ అండ్ సూపర్ ఉంది బ్రో. పాన్ ఇండియా మూవీని పరిగెత్తించి కొట్టాడు మన పవన్ కళ్యాణ్ అయినా. లేదు అసలు అల్లు అర్జున వాళ్ళక్కన ఎవరు వచ్చినా పనికిరారు ఈడ. మన పవన్ కళ్యాణ్ అడ్డా ఇది అంతే. చూసుకుందాం ఎవరు వస్తే రానియరు. ఉస్తాద్ భగత్ సింగ్ ఇస్తిరి ఆరేసాడు, అసలు చింపేసాడు, అసలు లోపల తగలబడిపోతుంది థియేటర్ మొత్తం. అసలు పవన్ కళ్యాణ్ అని చూస్తుంటే ఒక్కొక్క సీన్లో గూసి బంప్స్, గూసి పింపుల్స్, స్క్రీన్లు ఊగిపోతున్నాయి. ఈ సినిమాతో పుష్ప 2 రికార్డులు కూడా బ్రేక్ చేయబోతున్నాం. ఉస్తాద్ భగత్ సింగ్ డే 1 200 కోట్లు కొట్టబోతుంది. 200 కోట్లు ఏంటనుకుంటున్నారా? పార్కింగ్ కలెక్షన్లే 200 కోట్లు వస్తాయి ఉస్తాద్ భగత్ సింగ్కి. సో పవన్ కళ్యాణ్ గారి రేంజ్ ఏంటనేది ఈ సినిమాతో నిరూపించాడు. గబ్బర్ సింగ్ చూసాం, అది చిన్న కుక్క పిల్ల. ఉస్తాద్ భగత్ సింగ్ డైనోసార్. 2000 కోట్ల పైన కొట్టబోతున్నాం. హరీష్ శంకర్ గారు మా ఫ్యాన్స్ ఆకలి తీర్చేశారు. అందరూ ఓజీ అని అన్నాం. ఓజీని మించుంది ఈ సినిమా. ఈ సినిమాని బీట్ చేయాలంటే మా అఖిరానందన్ మళ్ళీ రావాలి. అంత బాగుంది సినిమా. హరీష్ శంకర్కి మా గుండెలు ఆల్రెడీ గుడి కట్టుకున్నాం. నెక్స్ట్ పిఠాపురంలో హరీష్ శంకర్కి గుడి కట్టేస్తాం. ఎమోషన్ ఎలా ఉంది? ఎమోషన్ సీన్స్ అయితే కళ్యాణ్ గారు అసలు చింపారేశారు. సో ఇలాంటి పర్ఫార్మెన్స్ ఇంతకుముందు పవన్ కళ్యాణ్ గురించి ఏ సినిమాలో చూడాలా. అంతాక్షరి ఎపిసోడ్ అయితే లేడీ ఫ్యాన్స్ అయితే పడి నవ్వుకుంటున్నారు, అంత బాగుంది. సో ఈ సినిమాలో కళ్యాణ్ గారు ఎమోషన్ బాగా చూపించాడు. చాలామంది తేరీ రీమేక్ అది ఇదని చెప్పారు, కానీ అలాంటిది ఏం లేదు. ఒక ఫుల్ లెంత్ ఒక మంచి ఎంటర్టైన్మెంట్ చూపించారు. సో ఓవరాల్గా సినిమా చాలా బాగుంది. ఈ సినిమాతో ఉన్న రికార్డులన్నీ కూడా కొల్లగొట్టి ఓజీని మడత పెట్టింది ఈ సినిమా. సో ఓజీ కంటే చాలా బాగుంది. సో చాలామంది ఏదో నెగిటివ్ ట్రోల్ చేశారు, కానీ ఈ సినిమాతో పుష్ప 2 రికార్డులు కూడా బ్రేక్ చేయబోతుంది. అంత బాగుంది సినిమా. పిఠాపురంలో గుడి కట్టేస్తామండి ఈసారి. ఏమండి, నేను నెగిటివ్ ట్రోల్ చేయనండి. ఈ సినిమాతో మా ఫ్యాన్స్ ఆకలి తీర్చేశాడు. సాంగ్స్ బాగున్నాయి. శ్రీలీల అయితే ఒక లేడీ పిల్లల డ్యాన్స్ చేసింది. సాంగ్స్ అన్నీ బాగున్నాయి. అసలు ఈ సినిమాతో కళ్యాణ్ గారు డ్యాన్స్ మళ్ళీ ఈ సినిమాతో మళ్ళీ ప్రూవ్ చేసేసాడు. ఇంతకుముందు సినిమాలో కొంచెం డ్యాన్స్ తగ్గిందే, కానీ మన డిప్యూటీ సీఎం అయిన తర్వాత వచ్చిన రెండో హిట్ సినిమా. దూరంగా దుల్లగొట్టుకుపోయిద్ది ఉస్తాద్ భగత్ సింగ్ పక్కన పెడితే. సో కాలుతో తనితే దురందరూ దుమ్ములు వేసుకుంటూ పోయింది. సో కళ్యాణ్ గారు ఎక్కడ, దురందర్ ఎక్కడ. ఇది పోలీస్ ఆఫీసర్ లుక్ కానీ ఆర్మీ సీన్స్ కానీ చాలా అంటే చాలా బాగున్నాయి. ఎక్కడా డిసప్పాయింట్ చేయలేదు. ఓజీని మించి ఉంది సినిమా. సో ఈ సినిమాతో పుష్ప 2 రికార్డులను కూడా పడుకోబెట్టబోతున్నాం. ఉస్తాద్ భగత్ సింగ్ మంచి కిక్ ఇచ్చే సినిమా, ఎవరిని డిసప్పాయింట్ చేయలేదు. కళ్యాణ్ గారి ఫ్యాన్స్ వల్ల కూడా కాళ్ళు రెగరేసుకుని చెప్పుకుంటాం. పుష్ప కంటే మస్తుంది. లెఫ్ట్ లెగ్ లో అనేసినట్టు ఉంది అంతే అనుకుంటా. ఇక్కడ వరకు వచ్చిన వాళ్ళు మళ్ళీ రారేగా. సూపర్ ఉంది మూవీ అయితే. ఏ మూవీ పని దురంధరా దాని అమ్మన పండుకొని వచ్చిన నేను ఆడ. పవన్ కళ్యాణ్ సార్ ముందు ఇవంతా వేస్ట్ ఇక లైట్. మీరంతా వాళ్ళు చెప్తే అర్థం కాలే, మళ్ళీ మనతో కాంపిటీషన్కి వచ్చారు. ఇక చూసుకుందాం, తెలిసింది కదా, మళ్ళీ రారు ఇక వాళ్ళు.